నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ఎన్నోసార్లు తిరుపతి వెళ్ళాను, ఇప్పుడు కొత్తగా నిబంధనలు ఏంటి? మాజీ సీఎం జగన్ ప్రశ్న. గౌరవం నిజంగా ఉంటే డిక్లరేషన్ ఇవ్వాలి, సీఎం చంద్రబాబు కౌంటర్. టూరిజంపై ఆసక్తి పెరగాలి, ఉండవల్లి గుహల వద్ద కార్యక్రమం. సైబర్ క్రైమ్కు గురైన ఈమని యువకుడు, దుగ్గిరాల సమాచారంలో డీటెయిల్స్. మీకు తెలుసా భగత్ సింగ్ జన్మస్థలం ఏది? సమాధానం, భగత్ సింగ్ జన్మస్థలం నేటి పాకిస్తాన్లో ఉన్న పంజాబ్. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఉండవల్లి గుహల వద్ద ఓ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. రిపోర్ట్. ప్రపంచ పర్యాటక దినోత్సవం పర్యాటకంపై అవగాహన పెంచేందుకు ఏటా జరిపే దినోత్సవం పర్యాటక దినోత్సవం అని జిల్లా టూరిజం ఆఫీసర్ రమ్య అన్నారు. శుక్రవారం తాడేపల్లి ఉండవల్లి గుహల వద్ద ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు ఉండవల్లి అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా టూరిజం ఆఫీసర్ రమ్య, తెలుగు యువత గుంటూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్, డిప్యూటీ డీఈఓ శాంతకుమారి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి ఎంఈఓ డి నాగేశ్వరరావు, స్కూల్ హెడ్ మాస్టర్ టి ఆంజనేయులు, టీడీపీ నాయకులు లింగంశెట్టి కిషోర్ కుమార్, సింగంశెట్టి తేజాధర్, పెండ్యాల వెంకట్రావు, శివరాం, కోనపరెడ్డి రమేష్, సిగిరిశెట్టి లీలాకృష్ణ, సిరిగిరి హేమంత్, లాం మహేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ఉండవల్లి గుహలపై వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అయితే ప్రభుత్వ పరంగా నారా లోకేష్ గారు ఏదైతే అలాగే అమరావతి కేంద్ర బిందువుగా ఉన్న ముఖద్వారంగా ఉన్న ఉండవల్లిలో భవిష్యత్తులో మరింత పర్యాటక ప్రదేశాలని డెవలప్ చేస్తారని ప్రభుత్వం తరపు నుంచి గతంలో అనౌన్స్ చేయడం జరిగింది. అవన్నీ త్వరితగతిన రాబోయే కాలంలో ఆచరణ రూపంలో పెడతారని ఆశిస్తూ, అలాగే మండలంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఈ ఉండవల్లి కేవ్స్కి చాలా ప్రాధాన్యత ఉండటం వల్ల పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తారని ఆశిస్తూ, అలాగే ఈ పిల్లలు ఎవరైతే స్కూల్ పిల్లలు ఉన్నారో హెరిటేజ్ వాక్ ఇక్కడి నుంచి కొంత దూరం ఈ టూరిజాన్ని ప్రమోట్ చేయడం కానీ, అలాగే ఈ సంవత్సరం థీమ్గా చెప్పబడుతున్న టూరిజం అండ్ పీస్ ఏదైతే మన పర్యాటకం మరియు శాంతి భద్రతలు వాటిని ప్రమోట్ చేసే దిశగా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. బౌద్ధులు మరి హిందువులు రెండు మతాలు కలయికగా సమ్మేళనంతో మరి గృహాలను నిర్మించడం జరిగింది. అనేక కట్టడాలు, మరి ఆంజనేయ స్వామి విగ్రహము, అనేక శిలలతో ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఈ గృహల యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయటం మరి ప్రతి ఉపాధ్యాయుడి బాధ్యతతో కలిగి ఉన్నారు. మరి అంతేకాకుండా ముందు తరాల వాళ్ళు అందించిన ఈ గృహలను మరి భావి భారత పౌరులుగా విద్యార్థులు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా విద్యార్థుల మీద ఎంతైనా ఉన్నది. మరి దగ్గరగా ఉన్న మనకు అమరావతిలో ఉన్న బౌద్ధ క్షేత్రాలు కానీ, మన ఏపీలో గుంటూరు జిల్లాలో తాడేపల్లిలో ఉన్న ఈ గృహలు కానీ మరి దర్శనీయ ప్రదేశాలుగా టూరిజానికి ఎంతగానో ఉపయోగపడుతున్న మరి పూర్వీకులు ఇచ్చిన ఈ సంపదను మరి 10 కాలాల పాటు భావి భారత పౌరులుగా నిలుపుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని, ఉన్న వారసత్వ సంపదని భావి భారత పౌరులైన ఈ విద్యార్థులందరికీ ఎంతో ప్రాముఖ్యతను తెలియపరిచే విధంగా, చెప్పే విధంగా ఇక్కడ ఈ హెరిటేజ్ వాక్ని ప్రాముఖ్యతను సంతరించుకొని ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న విద్యార్థులకు మరియు డిప్యూటీ ఎంఈఓ గారికి మరియు ఎంఈఓ గారికి మరి వెంకటేశ్వర గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మేము ఈ వారసత్వ సంపదని ఇలాగే పెంపొందించుకుంటూ ఇక్కడే కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాము. సో ఈ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే విధంగా ఈ ప్రాంతం ఉన్నది కాబట్టి ఇది ముందు కూడా ఇలాగే కావాలి అని. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలం ఈమని గ్రామానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న యువకుడిని మోసం చేసిన సైబర్ నేరగాళ్లు 19,80,000 కొట్టేశారు.
ఈ నెల 24న గ్రామానికి చెందిన ఎం వంశీ జ్వాల రామలింగేశ్వర్ అనే సాఫ్ట్వేర్ యువకుడికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ నెంబర్ బ్లాక్లో పెడుతున్నామని, మీపై మనీ లాండరింగ్, డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులు ఉన్నాయని ఆంగ్లంలో మాట్లాడి బెదిరించినట్లు యువకుడు తెలిపారు. శుక్రవారం జరిగిన విషయాలను వంశీ జ్వాల మీడియాకు వివరాలను తెలియజేశారు. జాబ్ చేస్తున్నాను. మొన్న ఎలా అంటే అసలు అది మొత్తం బయట ఎలా జరుగుతుంది అంటే వాళ్ళు మాట్లాడే మనకి ప్యూర్ ఇంగ్లీషు, కొంతమంది రీజనల్ లాంగ్వేజెస్ వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి టక్ వేసుకొని టై కట్టుకొని బ్యాంక్ ఆఫీస్ అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు. అంటే వాళ్ళు ఫస్ట్ మన మీద మనకి మంచి చెప్పి మన మీద నుంచి కొట్టేస్తున్నారు. సో ఈ దీంట్లో పడకుండా అంటే ముందే యాక్చువల్గా నేను చెప్పాను, వేరే వాళ్ళు అయితే లిటరలీ నేను ఆ పొజిషన్లో ఉంటే సూసైడ్ చేసుకునే వాళ్ళు. నేను మళ్ళీ తిరిగి మొత్తం చుట్టుపక్కల ఏమవుతుంది, ఫ్యామిలీ ఏమవుతుంది, మళ్ళీ తిరిగి నేను ఇచ్చేయాలనే కేవలం దాంతో నేనేం చేసుకోకుండా ఉన్నానండి ఇప్పుడు దాకా ఫ్యామిలీ కోసం చివరికి ఇచ్చేయడానికి. సో మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే ఇలాంటి ఏం కాల్స్ వచ్చినా ఇమీడియట్గా బెదిరిపోకండి. వాళ్ళు ఏంటంటే ఒకటి రకంగా బెదిరించడం కాదు, 10 రకాలుగా బెదిరిస్తున్నారు మిమ్మల్ని, 10 రకాలుగా ఇరికిస్తున్నారు, 10-15 రకాలుగా మీ మైండ్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. అన్ని రకాల కేసులు, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్, మీ ఫ్యామిలీ అని, జాబ్ అని, ఇన్ని రకాలుగా మైండ్ మానసికం మీద పడేసరికల్లా మీకు అది ఒత్తిడి అయిపోయి మీరు లొంగిపోతున్నారు. అది మాత్రం నా విషయంలో ఇది మాత్రం జరిగింది, బాగా జరిగింది. చాలా ఇదయ్యాను దానికి మాత్రం ఆ టైంలో సిచ్యువేషన్లో. కానీ సో ఎవరు ఇదవకుండా ఇమీడియట్గా అలాంటి కాల్ వచ్చింది. ఎవరు ప్రభుత్వం డబ్బులు తీసుకోండి, అది కూడా నాకు మొన్నే తెలిసింది. అంతా అయిన తర్వాత తెలిసింది ఎవరు ఏం డబ్బులు తీసుకోరు. సో ఇమీడియట్గా వాళ్ళు ఎంత ప్రెషరైజ్ చేస్తే ఏం చేసినా చేసుకోండి పోండి అని ఇమీడియట్గా మీరు వస్తే రానివ్వండి పోలీసులు ఇంటికని ఇమీడియట్గా రమ్మని చెప్పండి అని చెప్పి ఈ మొత్తం మీరు అవాయిడ్ చేయండి ఆ వాటిని. డేరింగ్గా వెళ్ళిపోండి. ఎందుకంటే మనం ఎంత డేరింగ్గా వెళ్తున్నా కూడా వాళ్ళు ఇంకా మన మైండ్ కంట్రోల్ చేస్తారు. కానీ లొంగకండి, ఎక్కడ లొంగకండి. 10 రకాలుగా మైండ్ని కంట్రోల్ చేశారు అండి. అంటే మీరు నిజంగా సినిమాలు బయట ఆఫ్లైన్ కస్టడీ ఎలా జరిగిందో అలా జరిగిందండి. సినిమాల్లో మనం చూస్తూనే ఉంటాం తరచూ, ఎలా జరిగిందో అలా జరిగిందండి యాజ్ ఇట్ ఈజ్. దుగ్గిరాల మండలంలోని రైతులు పంట నమోదుపై ఈకేవైసీ చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారిని పి శిరీష తెలిపారు. శుక్రవారం ఆమె వివరాలను తెలియజేశారు. వీటన్నిటికీ కూడా పంట నమోదు ప్రక్రియ ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ పంట నమోదు చేయించుకున్నటువంటి రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. మనం ఈకేవైసీ చేయించుకున్నట్లయితేనే రేపు ప్రభుత్వం నుంచి అందించేటటువంటి పంట నష్ట పరిహారం కానీ, ఇన్సూరెన్స్ కానీ, ధాన్యం కొనుగోలు కానీ, ఏ ఇతర లబ్ధి చేకూరాలన్నా కానీ పంట నమోదుకు ఈకేవైసీ అనేది తప్పనిసరి. ఇంకా మన దుగ్గిరాల మండలంలో 2000 ఎకరాలకి ఇంకా ఈకేవైసీ చేయించుకున్నటువంటి రైతులు ఉన్నారు. రేపటితో ఈకేవైసీకి గడువు ముగుస్తున్నందున ప్రతి ఒక్క రైతు కూడా ఈకేవైసీ చేయించుకోవాలి. వాళ్ళ ఆధార్ కనుక మొబైల్కి లింక్ అయ్యి ఉంటే మనం ఓటీపీ ద్వారా ఈకేవైసీ చేయించుకోవచ్చు. ఇంకా మిగిలిపోయినటువంటి రైతులు అంటే ఓటీపీ రాక, మొబైల్ లింక్ కాక అటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు సాగు చేస్తున్నటువంటి గ్రామంలో సంబంధిత రైతు సేవా కేంద్రంలో విఏఏని సంప్రదించి తప్పనిసరిగా రేపు సాయంత్రం లోపు ఈకేవైసీ చేయించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. దుగ్గిరాల మండలం ఈమని గ్రామానికి చెందిన కోటిపల్లి ఆదిలక్ష్మికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వైద్య ఖర్చు నిమిత్తం 51,300 రూపాయల చెక్కును శుక్రవారం మండల తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, మండల ప్రధాన కార్యదర్శి తాళ్ల అశోక్ యాదవ్, గ్రామ పార్టీ అధ్యక్షులు కాబోతు దేవదాసు, ఎంపీటీసీ సభ్యులు పసుపులేటి సాయి చైతన్య, గేర నిర్మల, కొమ్మూరి బుల్లెబ్బాయి, కాసరనేని కృష్ణ, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీయనిత, సాయి చైతన్య మాట్లాడారు. కోటిపల్లి ఆదిలక్ష్మి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ తరఫున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అక్షరాల 51,309 రూపాయలు చెక్ అందజేయడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రజల కష్టాలు, ఆరోగ్య పరిస్థితి బాగున్న కుటుంబాలకి, నిరుపేద కుటుంబాలకి ఆర్థిక స్వావలంబనగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి అండగా ఉండటం కోసం ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చి 100 రోజులు అయినప్పటికీ వరదలో కష్టాల్లో ఉన్న వరద బాధితులకి అండగా ఉండటం జరిగింది. 1వ తారీఖు కల్లా మనకి పెన్షన్ అందివ్వటం, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వటం, రైతాంగానికి ఏదైతే వడ్ల బకాయిలు ఉన్నాయో అవి అందివ్వటం, మెగా డిఎస్సి తరఫున టీచర్ ఉద్యోగాలు ఇవ్వటం మనం అన్నీ చూస్తున్నాము. 5 సంవత్సరాల అరాచక పాలన పోయి మంచి ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రజాప్రభుత్వంలో అందరం కూడా కృషి చేయడం జరుగుతుంది.
కోటిపల్లి ఆదిలక్ష్మి గారికి ఆరోగ్యపరంగా ఇబ్బంది కలగడం కారణంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద 51,000 రూపాయలు చెక్ అందజేయడం జరిగింది. 100 రోజులు ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యక్రమంలో ఎన్నో మంచి విషయాలు జరుగుతున్నాయి. వరదల కారణంగా మిగిలిపోయిన కుటుంబాలన్నిటికీ ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే పింఛన్లు కానీ 1వ తారీఖుని అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తున్నారు. అందరికీ ఈ ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ సహకరించాలని ప్రజలందరినీ కోరుతున్నాను. ఈనాటి మంచి మాట. వినయం విద్యతోనే వస్తుంది. నేర్చుకునే అవకాశాన్ని కల్పించడమే ఇతరులకు మీరిచ్చే గొప్ప బహుమతి. ఈశ్వరచంద్ర విద్యాసాగర్. రాష్ట్రంలో రాజ్యాంగ పాలన కాదని, రెడ్ బుక్ పాలన నడుస్తోందని మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి విమర్శించారు. ఈ మేరకు మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మంచి భావాలతో కార్యకర్తలే ముఖ్యంగా, కార్యకర్తలే పార్టీకి దేవుళ్ళుగా అనే నానుడితో మేము ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం. ఇవాళ జరుగుతున్న ఈ 100 రోజులు దాటిన ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళు చేసిన వాగ్దానాలను ఏ విధంగా నెరవేర్చింది, ఎక్కడ ఫెయిల్ అయ్యారు, ఎందుకు నెరవేర్చలేకపోయారు అనే కారణాలు, మిగతా విషయాలన్నీ కూడా ఇంకా కొన్ని రోజుల తర్వాత మీ అందరి దృష్టికి తీసుకొస్తాను. ప్రస్తుతం మా ముందున్న విషయం, పార్టీని బలోపేతం చేయడానికి వివిధ గ్రామాల్లో కూడా పార్టీ కమిటీలను ఏర్పాటు చేసుకోవడం, అలాగే మంగళగిరి, తాడేపల్లి 2 పట్టణాల్లో కూడా పార్టీ కమిటీలను ఏర్పాటు చేసుకొని పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో మేము నిమగ్నమై ఉంటామని తెలియజేస్తున్నాం. మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నా. అంటే వాళ్ళ ఆలోచనకే వదిలేద్దాం. ఇవాళ జరుగుతున్న విషయాలన్నీ కూడా, ఇప్పుడు ఇవాళ కూటమి వాళ్ళు మాకు వ్యతిరేకం చెప్పడం, మేము ఎన్నిసార్లు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు దేవాలయానికి వెళ్ళటం, ఇవన్నీ జరిగినాయి, అందరికీ తెలిసిన విషయం. ఇవాళ కొత్తగా డిక్లరేషన్ అడగటం అంటే పీపుల్ దే విల్ అండర్స్టాండ్ వాట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్. ప్రజెంట్ ప్రభుత్వం ఏం చేస్తుందో, ఏ విధంగా చేస్తుందో, ఏ విధంగా కక్ష పూరితంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు జనం అర్థం చేసుకుంటారు, జనానికి అర్థమవుతుంది. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరులో పౌష్టికాహార వారోత్సవాలలో భాగంగా అంగన్వాడీ సెంటర్ నందు గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలని తుళ్లూరు సెక్టర్ సూపర్వైజర్ శ్రీదేవి అవగాహన కల్పించారు. అనంతరం వివరాలను సూపర్వైజర్ శ్రీదేవి సిటీ న్యూస్ ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో తుళ్లూరులోని అంగన్వాడీ టీచర్లు అందరూ పాల్గొన్నారు. ఈ పోషకాహార మహోత్సవాలు ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉండేటువంటి ఆహార పదార్థాలని గర్భవతులు, బాలింతలు, మరి పిల్లలకు 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు, మరి 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు, మరి పెద్దవాళ్ళకి ఎవరికైనా పనికి వస్తుంది. అందువల్ల ఏంటంటే మన ఏరియాలో దొరికేటువంటి రాగులు, సజ్జలు, జొన్నలు ఇలాంటివన్నిటి కూడా తక్కువ రేట్లు ఉంటాయి. వీటితో మనము అన్ని రకాలుగా సజ్జ బూరెలని, రాగి జావని ఇట్లా అన్ని రకాలుగా వండుకొని వీళ్ళు ఎక్కువ పోషకాలు అందేటట్లుగా చూసుకోవాలని చెప్తున్నాము. వీటితో పాటు ఏరియాలో ఆకుకూరలు దొరుకుతాయి కదా, ఆకుకూరలు కూడా మునగాకు, మరి గోంగూర, తోటకూర, మెంతికూర ఇవన్నీ కూడాను మనము ఇక్కడ పండించుకోవచ్చు. కుండీలు పెట్టుకొని వీటిలో పెట్టుకుంటే వీటి ద్వారా మనము పండించుకొని వీటిని మనము వంటలో ఉపయోగించుకుంటే ఇవన్నీ కూడాను మంచి పోషక విలువలు పెరుగుతాయని. సిఆర్డీఏ కార్యాలయం నందు ప్రతి శుక్రవారం రైతుల సమస్యలపై గ్రీవెన్స్ కార్యక్రమం పీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆధ్వర్యంలో రైతుల వద్ద నుండి రైతు సమస్యలను అర్జీల రూపంలో తీసుకుంటున్నారు. అర్జీలు ఇచ్చిన తర్వాత సిఆర్డీఏ అధికారులు
రైతులు అడిగిన సమస్యలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదు. రైతులు పూర్తిగా అర్థం చేసుకున్న విషయం ఏమిటంటే ఇప్పుడు పనిచేస్తున్న అధికారులకు ల్యాండ్ పోలింగ్ విధానంలో అవగాహన లేనట్టుగా రైతులకు అర్థమవుతోంది. కాబట్టి ఇప్పుడు పనిచేస్తున్న అధికారులకు కొద్ది రోజులు ట్రైనింగ్ ఇచ్చి కానీ చేస్తే బాగుంటుందని రైతులు సిటీ న్యూస్తో మాట్లాడారు. లాస్ట్ సీఎంఎస్ అప్పు పంపించినప్పుడు 17 బిల్లులు పెట్టారని చెప్పారు. 17 బిల్లులు అప్పుడు పోతినేని శ్రీనివాసరావు గారు బిల్లు మీద కోర్టుకు వెళ్తే ఆ బిల్లు వేశారని అన్నారు. ఇప్పుడు ఎన్ని బిల్లుల వరకు కొట్టారు, ఎంతమందికి రైతులకు రాలేదు, ఎందుకు రాలేదనేది సరైన కారణం చెప్పలేకపోతున్నారు వీళ్ళు. రైతులందరూ దాని మీద అందరూ మెయిన్ ఏంటంటే కౌళ్ళ మీద అర్జీలు ఇస్తున్నారు. అట్లనే గత 3 సంవత్సరాలు దాదాపు 4 సంవత్సరాల నుంచి ఎస్ఐన్ రైతులకి కౌళ్ళు పట్టలేదు. అట్లనే అటవీ భూముల వాళ్ళకి 2 సంవత్సరాల నుంచి కౌళ్ళు పడతలేదు. వీటి మీద కొంతమందికి ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాలేదు. వాటిని అడుగుతుంటే ఇంకా సిఐడిఈ ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర నుంచి రాలేదు, లేకపోతే సిట్టు వాళ్ళది ఇంకా రాలేదని చెబుతున్నారు. ఇవన్నీ రైతులకి గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందనే భావంతో ఈ కొత్త ప్రభుత్వం అందరూ మాకు న్యాయం చేస్తుందనే భావంలో ఎక్కువ ఉన్నారు. ఇది త్వరితగా పరిష్కారం చేస్తే బాగుంటుంది. ఈరోజు అర్జీలకు వచ్చిన వాళ్ళందరితో ఒకటే బాధగా ఉంది. ప్రభుత్వం వచ్చినా కూడా మన సమస్య ఇంకా పరిష్కారం ఎప్పటికైద్దనే భావంలోనే ఉంటున్నారు. చాలామంది ప్లాట్లు కూడా అలాట్ కాలేదని చెప్తున్నారు. కాబట్టి సిఆర్డీఏ కమిషనర్ గారు కానీ, అసిస్టెంట్ కమిషనర్ గారు కానీ, చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ గారు కానీ అర్జెంటుగా రైతులకు సమస్యలు పరిష్కరించాలనేది నేను భావిస్తున్నానండి. ఆరోపణలు ఎవరి మీద అయితే ఉన్నాయో అంతవరకు ఆపి మిగతా వాళ్ళకి ఎస్ఎన్ రైతులకి కౌలు కొట్టాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. ఆ దిశగా పయనించకుండా సాగు కోసం ఎస్ఎన్ రైతులు అడుగుతుంటే సిట్ ఉందంటారు. అట్లాగానే ఫారెస్ట్ రైతులు అడుగుతుంటే కన్వర్షన్ చేయించుకోవాల్సిన బాధ్యత ఫారెస్ట్ నుంచి చేయించుకోవాల్సిన బాధ్యత సిఆర్డీ అధికారులది. కన్వర్షన్ చేయించుకోకుండా ఫారెస్ట్ అని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అట్లాగానే గ్రామ గంటాలు ఉన్నాయి. గ్రామ గంటాలు మరి ఊరికి ఒక ఆఫీసర్ని, సిన్సియర్ ఆఫీసర్ని వేసి ఆయన తీస్తే ఖచ్చితంగా 2 రోజులు ఇవన్నీ పరిష్కారం అవుతాయి. ఈ గ్రామ గంటాల విషయాలు పరిష్కారం లేదు. ఏది ఇచ్చినా కూడా ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్ గారు చాలా ఓపికగా ఈ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ సమస్యలు ఏంది, ప్రతిదీ డిప్యూటీ తహసీల్దార్కి అటాచ్డ్ చేస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ పూర్తిగా అవగాహన లేదు. ఈ రాజధాని పరిధిలో ఉన్నటువంటి అప్పుడేం జరిగిందో తెలియదు, ఇప్పుడేం జరిగిందో తెలియదు. ఈ అధికారులందరూ కూడా మేము మనవి చేస్తుంది ఏంటంటే అవసరమైతే 1 వారం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మీరు అప్పుడు తీసుకున్నప్పుడు ఏ విధంగా అయితే తీసుకున్నామో ఇప్పుడు ఏ విధంగా అయితే ఇవ్వాలో ప్రతిదీ టెక్నికల్ ఇష్యూలు అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆ రైతులందరినీ ఇబ్బంది పెడతాం. ఇది మంచి పద్ధతి కాదు, భావ్యం కాదు అనేది కూడా మేము భావిస్తున్నాం. రైతులు అసలు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఎట్లా జరిగిందో కూడా అవగాహన లేదు. వాళ్ళ చేత ఇప్పుడు మనం అర్జీలు పెట్టించి మళ్ళీ ఒక రెడ్డి ఇచ్చి మొదలులాగా వాళ్ళకి మళ్ళీ మన సమస్యలు ఎక్కడి నుంచి మనం ల్యాండ్ పూలింగ్ ఎట్లా ప్రారంభమైందని వాళ్ళకి మళ్ళీ ఉదాహరణ చెప్పి మన పనులు అనేది చేయించుకోవాల్సి వస్తుంది. కావున అనుభవజ్ఞులైన వాళ్ళని పెట్టి రైతుల సమస్యలు అనేది త్వరగా పరిష్కరించాలని కోరుకుంటాం. ఎస్ఐన్ రైతులకి మరి ప్యాకేజీలో కోత పెట్టాడు. రైతుకు ఒక ప్యాకేజీ, ఎస్ఐన్ రైతుకు ఒక ప్యాకేజీ. పండేది భూమి అదే, ఏ చేనైనా పండేది అదే. ఎస్ఐన్ రైతులకి అన్యాయం చేయటం మా భావ్యం కాదు. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా రిప్రజెంటేట్ చేశాము. ఇప్పటికి 4 సార్లు చేశాము. మరి ఈ సిఆర్డీఏ పరిధిలో ఉంది. సిఆర్డీఏ వాళ్ళు ఇవ్వట్లేదని చెప్పుకొస్తున్నారు. సిఆర్డీఏ పరిధి కాదు, ముఖ్యమంత్రి గారు కలగ చేసుకొని ఎస్ఐన్ రైతులకి జనరల్ ప్యాకేజ్ ఇవ్వాలని. ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఉద్దండ్రాయనపాలెం లంకలో వరద బాధితులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ పత్తిపాటి శామ్యుల్ జోనాథన్ ముఖ్య అతిథిగా పాల్గొని వరద బాధితులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం శామ్యుల్ను ఫోరం ఫర్ ఆర్టీఐ సభ్యులు శాలువాలతో సన్మానించారు. అనంతరం శామ్యుల్ సిటీ న్యూస్తో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు పత్తిపాటి చంద్రమోహన్, మట్టు ప్రసాద్, గంగాధర్రావు, నల్లగొండ రాము, వెంకట శ్రీనివాసరావు, ఆర్టీఐ సభ్యులు పాల్గొన్నారు. గడిచిన 100 ఏళ్ళలో ఎప్పుడు లేని వరద ఈ ప్రాంతాల్లో వచ్చి అపార నష్టం మిగిల్చింది. ఇప్పుడు కూడా చాలా కుటుంబాలు ఈ వరద ప్రభావం నుంచి తేరుకోలేదు. చాలా కుటుంబాలు తమ విలువైన వస్తువులను, తమ యొక్క జీవనోపాధిని కూడా కోల్పోయే ప్రమాదం ఈ వరద వలన వచ్చింది. అలాంటి సందర్భంలో తమ వంతు బాధ్యతగా ఈ సామాజిక న్యాయం పాటించి ఇక్కడున్న అత్యంత బీద వర్గాలకి, వెనుకబడిన వర్గాలకి, దళిత వర్గాలకి ఫోరం ఫర్ ఆర్టీఐ ద్వారా ఈ యొక్క మంచి మన్నికల్న దుప్పటి మరియు టవల్ ఇవ్వడం జరిగింది. అలాగే కొద్ది దూరంలోనే ఒక మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది.
చాలామంది ఇక్కడ ఈ వర్షం వలన వచ్చే ఇన్ఫెక్షన్స్ వ్యాధుల వలన బారిన పడకుండా వాళ్ళకి ముందు జాగ్రత్తగా మందులు కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి మహత్కరమైన కార్యాన్ని తమకు ఉన్న వనరులను ఉపయోగించి తమ యొక్క స్వశక్తితో ఇటువంటి కార్యక్రమం చేపట్టిన ఫోరం ఫర్ ఆర్టీఐని మేము అభినందిస్తున్నాము. ఈ స్ఫూర్తితో మిగతా వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని, ముఖ్యంగా ఈ వరద బాధితుల కుటుంబాలు మళ్ళీ వెలుగులు ఆ దేవుడు నింపాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. మంగళగిరి సిపిఐ కార్యాలయంలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ నాయకులు కామ్రేడ్ ఏబీ బర్ధన్ శత జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, నాయకులు కంచెల కాసయ్య, చిన్ని సత్యనారాయణ, జాలాది జాన్బాబు, పిల్లలమరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కామ్రేడ్ ఏబీ బర్ధన్ గారు సుదీర్ఘకాలం కమ్యూనిస్టు ఉద్యమానికి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ ఏఐటీయూసీకి నాయకత్వం వహించినటువంటి గొప్ప నాయకుడు కామ్రేడు ఏబీ బర్ధన్ గారు. కామ్రేడ్ ఏబీ బర్ధన్ గారు ఒక నిబద్ధత కలిగినటువంటి కమ్యూనిస్టు జీవితాన్ని, ఒక నిరాడంబరమైనటువంటి జీవితాన్ని, తను చనిపోయేంత వరకు ఒక చిన్న ఇంట్లోనే ఉండి ఆల్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించి తన ఆదర్శాన్ని ప్రజలకి స్ఫూర్తిదాయంగా ఇచ్చినటువంటి మహానాయకుడు. సోషలిస్ట్ వ్యవస్థ కోసం కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కార్మిక పక్షాన ఏఐటీసీగా నాయకుడిగా, కార్మిక నాయకుడిగా దేశవ్యాప్తంగా ఎన్నో కార్మిక హక్కుల కోసం, కార్మికుల కోసం పోరాడినటువంటి గొప్ప పోరాటవీరుడు కామ్రేడ్ బర్ధన్ గారు. పేద ప్రజల కోసం, పేద ప్రజల పక్షాన మరి ఆయన పోరాడిన వ్యక్తి బర్ధన్ గారు. ఆయన ఎప్పుడు నిత్యం ఈరోజు కూడా చనిపోయినాటికి కూడా చిన్న ఇంట్లో నివాసం ఇస్తూ మరి ఆదర్శంగా బతికినటువంటి ఆదర్శజీవి. ఆ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం కూడా నాగపురం పట్టణంలోనే జరిగింది. అటువంటి పార్టీకి జాతీయ కార్యదర్శిగా ఎదిగినటువంటి కామ్రేడ్ బర్ధన్ గారు కమ్యూనిస్ట్ పార్టీ విశ్వాసాలని, సిద్ధాంతాలని ఏ విధంగా నమ్మి ముందుకు తీసుకెళ్ళి కార్మిక వర్గానికి, పీడిత తాడిత వర్గానికి అండగా నిలబడి పోరాటాలు చేయటం వల్లనే అది సాధ్యమైంది. ఈ వర్ధంతులు జరపడం కానీ, శతోత్సవాలు జరపడం కానీ సామాన్యులకి మాత్రం అది జరగదు. అది చాలా కార్మిక వర్గ సమస్యలతో కూడుకున్నటువంటి పోరాట యోధులకి, సమస్త మానవాళి కోసం, జీవన విధానాల కోసం, ఇల్లు ఉండటానికి ఇల్లు కోసం, కట్టుకుంటా బట్ట కోసం, చదువుల కోసం, వైద్యం కోసం ఎవరైతే పోరాటాలు ఉంటారో, భాగస్వాములు అవుతారో వాళ్ళకే వర్తిస్తుందని నా భావన. వడ్డేశ్వరంలో టీడీపీ ఆధ్వర్యాన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ శ్రీకాంత్, టీడీపీ నాయకులు అమర సుబ్బారావు, ఈపూరి బాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ 100 రోజుల్లో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు వివరించడమే కాకుండా ప్రజల నుంచి సూచనలు కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం మేమందరం కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి పెన్షన్లు 4,000 ఇవ్వటమే కాకుండా, దివ్యాంగులుగా 6,000 ఇవ్వటమే కాకుండా, మెగా డిఎస్సి 16,000 మంది పైకి మరి ఇచ్చిన మాట ప్రకారం మరి నోటిఫికేషన్కి పిలవటమే కాకుండా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటమే కాకుండా అనేక కార్యక్రమాలు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేయటం జరిగింది. ఇకపోతే నియోజకవర్గానికి సంబంధించి నారా లోకేష్ గారు 100 రోజులు కూడా గడవక ముందే 436 కిలోమీటర్ల పైన డ్రైన్లన్నీ, కాలువలన్నీ పూడిక తీయటం, చెరువులన్నీ గుర్రపు డెక్క తీయటం, దోమలు లేకుండా చేయడం, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయటం, ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకు ప్రణాళికలు సిద్ధం చేయటం, స్ట్రీట్ లైటింగ్ ప్రణాళికలు సిద్ధం చేయటం, ఎవరికైతే పట్టాలు ఉన్నాయో, ఇరిగేషన్ ల్యాండ్స్ ఉన్నాయి, రైల్వే ల్యాండ్స్ ఉన్నాయి, ఇక్కడ అనేక రకాల ల్యాండ్స్లో మరి పట్టాలు రావాల్సిందే ఉంది. ఆ పట్టాలన్నిటి కూడా సర్వే కార్యక్రమాన్ని కూడా మరి మొదలు పెడతాం జరిగింది. అంతేకాకుండా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా, ఐటీ మినిస్టర్గా మరి ఇంటర్మీడియట్ వాళ్ళందరికీ కూడా ఉచిత పాఠ్య పుస్తకాలు ఇవ్వటమే కాకుండా టీచర్స్ అందరినీ కూడా గౌరవప్రదంగా ఉండే విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్న యాప్లన్నీ కూడా రిమూవ్ చేసి వాళ్ళకి మరి
కఠినతరమైన పనులన్నీ పక్కన పెట్టి విద్య మాత్రమే నేర్పించండి అని చెప్పి మరి ఆ రకంగా హుకుం జారీ చేయటం కూడా జరిగింది. మన నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు చాలా సంక్షేమ కార్యక్రమాలు మెడికల్ వ్యాన్లు కానివ్వండి, పేదలకి చదువుకున్న విద్యార్థులకి కానివ్వండి, చనిపోయిన వాళ్ళకి కానీ చాలా సంక్షేమ కార్యక్రమాలు చేసి ఉన్నారు. అదేవిధంగా మా వడ్డేశ్వరం గ్రామానికి వచ్చేసరికి మేము ఇచ్చిన హామీల ప్రకారం ఏ అయితే ఉన్న సమస్యలు ఉండే వడ్డేశ్వరం గ్రామంలో టిట్కోయిళ్ళు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి ఇవన్నీ చేపిస్తామని చెప్పి హామీ ఇచ్చున్నాము. వారికి తాగడానికి నీరు అయితేనేమి, వారికి తినడానికి తిండి అయితేనేమి అనేక విధాలుగా ప్రజలకి అందుబాటులో ఉండి ఫ్లడ్ వచ్చిందా నిజమేనా అన్నట్టు ఉంది. ఇప్పుడు ఆ రోడ్లు చూస్తుంటే వాటిని అన్నీ శుభ్రం చేసి వారికి సదుపాయాలు అందించి అదేవిధంగా వాళ్ళకి ఆర్థిక సహాయం అందించి ఈ 100 రోజుల్లో 100 రకాల సంక్షేమ సదుపాయాలు అందించారు. ఎంటీఎంసీ పరిధిలోని ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో స్వర్ణాంధ్ర 2047 విజన్ కార్యక్రమం జరిగింది. రిపోర్ట్. ఏడాదికి 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు ఎండీఎంసీ డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్ తెలిపారు. టీడీపీ తాడేపల్లి మండలం ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు అధ్యక్షతన ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు సంబంధించిన సభ నిర్వహించి పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు లింగంశెట్టి కిషోర్ కుమార్, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు సిగిరిశెట్టి రాజా రమేష్, ఉండవల్లి గ్రామ అధ్యక్షులు గాదె శ్రీనివాసరావు, వినయ్, తెలుగు యువత నియోజకవర్గ ఉపాధ్యక్షులు సిగిరిశెట్టి లీలాకృష్ణ, పాలిపు వీరేంద్రనాథ్, లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్, నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, తెలుగు యువత గుంటూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్, తెలుగు రైతు గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు కళ్ళం రాజశేఖర రెడ్డి మాట్లాడారు. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మంచిని వివరించే దిశగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఈరోజు ఉండవల్లి, పెనుమాక గ్రామాల సంయుక్తంగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ గారు విచ్చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ విచ్చేశారు. మహిళలు కావచ్చు, లేకపోతే మన యువత కావచ్చు, ఏదైతే ఉపాధి అవకాశాలు కానీ లేకపోతే గత 100 రోజుల్లో జరిగిన మంచి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. జనాల్లో నుంచి మంచి స్పందన, విశేషమైన స్పందన లభించడం ఎంతో హర్షించదగ్గ విషయం. ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు చెబుతాం. ఇది ముఖ్యంగా ఈ కార్యక్రమం చేపట్టిన దానికి 2047 సంవత్సరానికి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా విజన్ 2047 ఒక విషయం పెట్టుకో అంటే వికసిత్ భారత్ 2047 అని మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక లక్ష్యం రూపొందించడం జరిగింది. దానిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా విజన్ 2047 పెట్టుకొని దానిలో కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకొని వాటిని ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళగలం అందరి సలహాలు కూడా కోరుతూ ఉంది. ఇది ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజలందరినీ కూడా సలహాలు ఇవ్వండి. అందులో మంచి సలహాలు, ఉపయోగపడే సలహాలు ఉంటే తీసుకొని ప్రభుత్వం కూడా పాటిస్తానికి కూడా ముందుకు వస్తాం. ఈ విధంగా ప్రజలందరి కోసం ఏర్పడిన ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఈరోజు ఉండవల్లి గ్రామంలో కళ్యాణ మండపంలో పెనుమాక ఉండవల్లి గ్రామ ప్రజలు, అధికారులు అందరూ కలిసి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 100 రోజులు కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చాలా సంతోషంగా ఉన్నామని తెలుపుతూ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారు, నారా లోకేష్ బాబు గారిని ఇదే విధంగా ఆశీర్వదిస్తాము. మాకు ఈ ప్రభుత్వమే కావాలని ప్రజలందరూ కూడా చాలా చక్కగా వివరించారు. ఈ విధంగానే ప్రభుత్వం, అధికారులు ప్రజలకు సేవ చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. పెదవడ్లపొడి పునీత మైఖేల్ పుణ్యక్షేత్రంలో శుక్రవారం సొసైటీ ఆఫ్ విన్సెంట్ దే పాల్ ఆధ్వర్యాన పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మత గురువు ఫాదర్ అశోక్, ఎన్ బాలకిషోర్, చంద్రశేఖర్, అడ్వకేట్ యేసుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 3వ తేదీ నుండి ఉండవల్లి అయోధ్యనగర్ ప్రాంగణంలో జరగనున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనాలని కోరుతూ ఐటీ, ఎలక్ట్రానిక్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కలిసి తాడేపల్లి టీడీపీ నేతలు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ కార్యక్రమంలో లింగంశెట్టి కిషోర్ కుమార్, జంగాల వెంకటేష్, చందనం శ్రీనివాసరావు, పెండియాల వెంకట్రావు, సిగిరిశెట్టి రాజా రమేష్, గోపాలం కొండలరావు, వాస రాంబాబు, నులిశెట్టి పండు, విష్ణుములకల రవి, సిగిరిశెట్టి లీలాకృష్ణ, ఉండి శ్రీనివాస్, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఎంటీఎంసీ పరిధిలోని నవలూరు గ్రామ 3వ సచివాలయం పరిధిలోని పాపనయ్య నగర్, ఇస్కాన్ టెంపుల్ ప్రాంతాల్లో ఉంటున్న వారు శుక్రవారం
కమిషనర్కు ఓ వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ ప్రాంతాల్లో వీధి దీపాలు, రోడ్లు, మంచినీటి వంటి కనీస సౌకర్యాలు లేవని వీరు వాపోయారు. తగిన చర్యలు తీసుకోవాలని ఎంటీఎంసీ కమిషనర్ను కోరారు. వచ్చే నెల 13వ తేదీన ఏపీ పోస్టల్ సర్కిల్ వారు గుంటూరులో రన్ 2024 పేరిట ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. జాతీయ తపాలా వారోత్సవాలలో భాగంగా అక్టోబర్ 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ వారు గుంటూరు వేదికగా ఇండియా పోస్ట్ రన్ 2024 పేరిట 10K, 5K, 3K రన్ నిర్వహించనున్నారు. 2 లక్షల రూపాయలకు పైగా నగదు బహుమతులు కలవు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు ఎంపీ మరియు కేంద్ర కమ్యూనికేషన్ మరియు రూరల్ డెవలప్మెంట్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేస్తారని పోస్టల్ సూపరింటెండెంట్ గుంటూరు వారు తెలిపారు. ప్రతి ఒక్కరికి మెరుగైన ఆరోగ్యం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ సామాజిక కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు. మరిన్ని వివరములకు ఇంకా మీ పేరు నమోదు కొరకు పోస్టల్ వెబ్సైట్ను సందర్శించవచ్చునని సూపరింటెండెంట్ సమాచారం అందించారు. మంగళగిరి హుస్సేన్ కట్ట వద్ద శ్రీ కనకదుర్గ ఆలయంలో శ్రీదేవి శరణవరాత్రుల కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, టీడీపీ నాయకులు చావలి ఉల్లయ్య, ఆలయం చైర్మన్ వాకా మంగారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కనకదుర్గ అమ్మవారు రేపు 3వ తారీఖు నుంచి దసరా ఉత్సవాల్లో భాగంగా 3వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా అలంకారాలు జరుగుతాయి. ఈ అలంకారాల్లో దేవి నవరాత్రుల అలంకారాల్లో విశేషంగా పూజలు జరుగుతుంటాయి. అట్లాగే భక్తులు విరివిగా వచ్చి అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేసుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు మరి అలంకార ప్రాయమైనటువంటి నవరాత్రుల కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పట్టణంలోనే 50 మంది ఇక్కడికి విచ్చేసి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పొంది